2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం ధర చూస్తేనేమో రోజు రోజుకి పెరిగిపోతుంది. 10 రోజుల్లో బంగారం ధర తగ్గుతుంది అంటే ఆ మూమెంట్ ఎక్కడా కనిపించకుండా ఇంకా ఇంక్రీజింగ్ మూమెంటే మనం చూస్తూ ఉన్నాం. అండ్ సిల్వర్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అది కూడా ఫ్యూచర్లో పెరుగుతుందంటారా? ఎంతవరకు పెరుగుతుంది? ఘోరం అన్న పదం ఏదైతే మనం వాడతాం కదా, అది నిజంగా ఎంత ఘోరంగా ఉంటుంది. ఆ పదం మనం వింటేనే ఒక్కోసారి భయం వేస్తుంది. కానీ ఆ ఘోరం జరిగినప్పుడు చూస్తే మీరు అసలు నిద్రపోలేరు, అంత ఎక్కువగా పెరిగింది సిల్వర్. నిన్న రాత్రి సాయంత్రము 1,80,000 ఫ్యూచర్స్లో, ఇవాళ మార్నింగ్ 1,91,000, 11,000 రూపాయలు విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 12 అవర్స్లో పెరిగిపోయింది. 11,000 రూపాయలు. మరి బంగారం చూసి ఎంత పెరిగింది? 60 రూపాయలు మాత్రమే, 60 రూపీస్. సో ఆ పదాన్ని కూడా అసలు మించిపోయింది సిల్వర్ మూమెంట్. నేను మీకు చెప్పాను ఒక మాట గుర్తుందా? గోల్డ్ అండ్ సిల్వర్ బీటాయిజం ఏంటి అని. గోల్డ్ ఈజ్ లో బీటా, సిల్వర్ ఈజ్ హై బీటా. ఒక్క టైంలో మీరు చూస్తే నిన్న శిరీష విత్ ఇన్ 5 మినిట్స్లో 5,000 రూపాయలు పెరిగింది. నిమిషానికి 1,000 రూపాయలు చొప్పున పెరిగింది సిల్వర్ నిన్న రాత్రి. సో అలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఇంకా రానున్న రోజుల్లో మీరు ఇంకా ఎన్ని చూడాల్సినవి ఉన్నాయో. అంటే మరి పైవైపు అంటున్నారా? కాదు, ఇట్ కుడ్ బి ఎనీవేర్. కింద కూడా 1,000 రూపాయలు 10,000 రూపాయలు పడిపోవచ్చు, పైన కూడా 1,000 లేదా 10,000 రూపాయలు పెరిగిపోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ దానికోసం మీ దగ్గర రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడే మీరు ఆ పులి మీద మీరు స్వారీ చేయగలుగుతారు. ఇట్స్ నాట్ ఈజీ బికాజ్ యూ మే సిట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అ టైగర్, బట్ ఒకసారి మీరు దిగేటప్పుడు మిమ్మల్ని మింగేస్తుంది. గుర్తుపెట్టుకోండి అన్నమాట. సో అంత డేంజరస్ అనమాట సిల్వర్ మూవ్మెంట్. అయితే ఈ రోజున ఏం చేయబోతుంది? పైగా ఫెడరల్ రిజర్వ్ స్టేట్మెంట్ ఉండబోతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అంటున్నారు. మరి తగ్గితే ఇంకా పెరుగుతుందా లేదంటే పడిపోతుందా? ఆ విషయాలని కూడా చెప్తా, జాగ్రత్త వాచ్ చేయండి. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి అ మాన్యుమెంటల్ ఎపిసోడ్ అనమాట. ఎందుకు? ఈసారి ఫెడరల్ రిజర్వ్ ఏదైతే స్టేట్మెంట్ ఇవాళ ఇవ్వబోతుందో దాని ప్రకారంగానే నెక్స్ట్ 3 మంత్స్ వరకు అలా మూమెంటం ఉంటుంది. అది ఎందుకంటే 3 మంత్స్ అన్నారు అంటే జనరల్గా ఎవ్రీ 3 మంత్స్ లేదా 6 మంత్స్కి ఆర్ ఇయర్లీకి ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తారు. సో అప్పటిదాకా మీకు అలాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ బయాస్ లేదా నెగిటివ్ బయాస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సిల్వర్కి ఇంతగనం పెరగడానికి రాత్రికి రాత్రి 11,000 రూపాయలు పెరగడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటే కారణం ఉంది. అదేంటంటే ఫ్యూచర్స్ మార్కెట్లో చాలామంది షార్ట్ కొట్టి కూర్చున్నారు. అందరు ఏమంటున్నారంటే ఫోన్ చేసి, సార్ అదేం సార్ చాలా వీడియోస్లో మీరు 2 లక్షలు అంటున్నారు, అందరు మా దగ్గరేమో మా ఊర్లో 1,40,000 వస్తుంది, 1,20,000 వస్తుంది అంటున్నారు, అందరు ఆగండి ఆగండి అంటున్నారు, మీరేమో తగ్గదు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి నిజంగా నిన్న చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ నిజంగానే పెరిగింది కదా సార్ అంటున్నారు. మరి సో అలాంటి పుకార్లు కానివ్వండి, రూమర్స్ కానివ్వండి, మీరు క్రాస్ వెరిఫై చేయాలి. ఎలా చేయాలి? మీ దగ్గర టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటే మీకు ఇక్కడ చార్ట్లో క్లియర్గా తెలుస్తుంది. నేను డైలీ ఇక్కడ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను కదండి చార్ట్ చూపించేసి. సో మరి అది మీరు ఆ వీడియోని మాటికి బ్యాక్ అండ్ ఫోర్త్ మీరు ఒకవేళ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మేడం అడిగిన ప్రశ్న కానివ్వండి, నేను ఇచ్చిన జవాబు కానివ్వండి, మీకు పూర్తి నాలెడ్జ్ ఫ్రీగా మేము అందజేస్తున్నాం కదా వీడియోలో. సో మరి ఎందుకంటే నలుగురు మాటలు వినేసేసి మీరు అనవసరంగా మిస్గైడ్ అవ్వకూడదు. మీరందరూ కూడా లాభపడాలి అన్న ఉద్దేశంతోనే మనం ఇది చేస్తున్నాం. ఎంతో కష్టపడి ఎవ్రీడే రీసెర్చ్ చేసి ఇది మీకు ఒక రెడీ రెకనర్ లాగా, ఒక డైలీ రెఫరెన్స్ లాగా ఉంటుంది ఈ వీడియో మీకు. సో దాన్ని మర్చిపోద్దని చెప్తా. దీని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడన్నా తెలుసుకోండి దయచేసి. 10 మంది అన్న మాటలని మీరు ఒక్కసారి క్రాస్ వెరిఫై చేయండి ఈ వీడియో చూసుకొని కదా, మీకు ఆ ప్రశ్నలకి జవాబు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో లెట్ మీ టెల్ యూ ది ఫ్యాక్ట్ నౌ. ఈ రోజున స్పాట్ మార్కెట్లో ధర ఏంటి? ఓకేనా? 8 రూపాయలు. నిన్న లైఫ్లో ఎప్పుడు చూడలేదు శిరీష. రూపాయి చూసామా, 10 పైసలు చూసామా, సిల్వర్ పెరగడం పడిపోవడం. 2 రూపాయలు కూడా చూసాం మనం. 4 రూపాయలు. ఇట్ ఈస్ ద లిమిట్. రేర్ మీరు అన్నట్టుగా లిమిట్ లేదా రేర్. ఇదేంటండి అసలు 8 రూపాయలు అంటే మీ కేజీకి ఎంత పెరిగినట్టు? 8,000. జస్ట్ ఇమాజిన్ 2,07,000 రూపీస్. బాబా, ఎందుకు సార్ ఇంత విపరీతంగా పెరిగిపోతున్నాయి? అసలు ఊహించని స్థాయి కదా. అసలు ఎవరు కూడా ఒక రాత్రికి 11,000 సిల్వర్ పెరిగిపోతుంది అన్న విషయం ఎవరైనా ఊహించి ఉంటారండి? ఎవ్వరు లేదు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. లాట్స్ ఆఫ్ బ్లాక్ మనీ ఈజ్ ఎంటరింగ్ అగైన్ ఇంటూ సిల్వర్. పొటెన్షియల్ బాగా ఉందని చెప్పేసి. రెండోది ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం సిల్వరు అస్సలు ఛాన్స్ దొరకట్ల, స్టాక్ లేదు. ప్రపంచంలో ఉన్న 2 పెద్ద ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు? చైనాలో BYD, అమెరికాలో టెస్లా.
అండ్ ఇండియాలో టాటా మోటార్స్ కానివ్వండి, ఎంజీ కానివ్వండి, ఈవీ మోటార్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా కొన్ని టన్నుల సిల్వర్ కోసం ఆర్డర్ ఇస్తున్నారట. అది వాళ్ళకి యూసేజ్ ఉంటుందని. సోలార్ ప్యానెల్, ఇప్పుడు సోలార్ విషయం మీకు ఒకటి చెప్తే మీరు షాక్ అవుతారు. ఒక కంపెనీ మ్యాక్సిమము ఎంత ల్యాండ్ కొనొచ్చు? 1 ఎకరము, 10 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుజరాత్లో కచ్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది స్టేట్లో, ఒక రీజన్. అంటే మన దగ్గర తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఉన్నట్టుగా కచ్, KUTCH అని చెప్పేసి ఒక ఏరియా ఉంది. అక్కడ మీరు చూసుకుంటే ఎడారి అనమాట. ఆ ఎడారి తప్పితే మీకు అక్కడ ఏముండదు. ఎవరు కూడా అక్కడ ఉండి నీళ్లు కూడా తాగలేరు, ఎందుకంటే అంత హీట్ ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది సార్, 10 లక్షల ఎకరాల భూమి అదానీ అండ్ అంబానీకి పంచేశారు. 5.5 లక్షలు అంబానీ గారు తీసుకుంటే 4.5 లక్షల ఎకరాల భూమి అదానీ గారు తీసుకున్నారు. దేనికోసము? సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని 24/7 సిల్వర్ వాడేసి సోలార్ ప్యానెల్లో అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయాలి. సో కాబట్టి సిల్వర్కి డిమాండ్ ఇంత పెరిగింది. ఇంతనే స్టోరీ చెప్పడానికి కారణం సిల్వర్. సో సిల్వర్ని అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళు ఎప్పుడు లాస్ పాలవుతారు. ప్లీజ్ సిల్వర్ని షార్ట్ మాత్రం ఎక్కువగా చేయకండి. నా కమింగ్ బ్యాక్ టు ది చార్ట్లో చూడండి, మీకు వాల్యూమ్స్ ఎలా అవుతుంది. అసలు ఎప్పుడన్నా ఒక 5 నిమిషాల చార్ట్లో 1,03,8300 కైండ్ ఆఫ్ లాట్స్ మీకు ఎప్పుడైనా ట్రేడ్ అయ్యాయా? కెన్ జస్ట్ ఇమాజిన్, కొన్ని లక్షల వేల రూపాయలు కైండ్ ఆఫ్ ట్రేడ్ జరుగుతున్నాయి 5 నిమిషాల్లో. అక్కడ నుంచి మీకు సిల్వర్ ఎలా పెరిగింది చూడండి. ఐ జస్ట్ డ్రా అ ట్రెండ్ లైన్. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. జస్ట్ లుక్ అట్ దిస్. ఇలాంటి కైండ్ ఆఫ్ రైజ్, వర్టికల్ రైజ్ మనం చాలా తక్కువ సార్లు చూస్తాము. అండ్ ఈ రోజున ఇంట్రాడే ప్రైస్ చూసుకోండి, ఇక్కడ 3,000 రూపాయలు పెరిగింది శిరీష. మీకు 1,91,498 రూపీస్ కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. ఇంట్రాడేలో రెసిస్టెన్స్ 3 కూడా దాటిపోయినట్టే. నాకు డౌటే, ఒకసారి చూద్దాం ఎందుకైనా. సో చూసారా, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా 195 దాటలేదు, థ్యాంక్ గాడ్. సో 1,86,905, 1,90,307, 1,95,470 3 రెసిస్టెన్సెస్. సపోర్ట్ లెవెల్లో చూసుకుంటే 1,78,340, 1,73,177, 1,69,775 రేంజెస్ పెరిగిపోయాయి చూసారా. రెసిస్టెన్స్ 1-2కి, సపోర్ట్ 1-2కి మధ్యలో 3,000, 4,000 రూపాయలు గ్యాప్ వచ్చేసింది. సో రాబోయే రోజుల్లో సిల్వర్ ఎంత చెప్తున్నారు తెలుసా? 6 నెలల్లో 2,60,000 చెప్తున్నారు. ఇప్పుడు 1,91,000 ఉంది. ఏమైనా కావచ్చు. రాత్రి ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ తర్వాత అర్థం కాకపోతే కాల్ చేయండి, అర్థమైనా కాల్ చేయండి, ఎందుకంటే యూ నీడ్ పర్ఫెక్ట్ గైడెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.